అన్స్టేబుల్గా అయిపోయి ఇదిగోండి ఇట్లా అయితే షేక్ అవుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ బైక్ అనేది వాబుల్ అవుతున్నట్టు ఫీల్ అయ్యారా? హ్యాండిల్ బార్ అంటే వాట్ ఈజ్ వాబ్లింగ్ అండ్ హౌ టు ఫిక్స్ ద వాబ్లింగ్ విత్ ఏ బేసిక్ అడ్జస్ట్మెంట్స్ లైక్ వెరీ స్మాల్ అనమాట. ఓకే, మనమైతే ఈ వీడియోలో వాబ్లింగ్ గురించి అయితే తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, లెట్స్ గో. అసలుకి మనమైతే ఫస్ట్ ఈ వీడియోలో వాట్ ఈజ్ వాబ్లింగ్ అనేది తెలుసుకుందాం. దాని తర్వాత దాన్ని ఏ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లతోటి దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ వాబ్లింగ్ అంటే ఏంటంటే మనకి హ్యాండిల్ బార్ అనేది అన్స్టేబుల్గా అయిపోయి ఇదిగోండి ఇట్లా అయితే షేక్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా షేక్ అయినప్పుడు ఏంటంటే ఇది మామూలుగా అయితే నార్మల్గా అయితే ఓకే బాగానే ఉంటుంది, కానీ హై స్పీడ్ రైడ్స్లో ఉన్నప్పుడు మాత్రం అంటే మోర్ దాన్ 50 అట్లా వెళ్ళాం అనుకోండి, మనకైతే బైక్ అనేది స్టేబుల్గా ఉండదు అనమాట. అది చాలా డేంజరస్. అట్లా వెళ్ళడం కూడా హై స్పీడ్ రైడ్స్ వెళ్ళినప్పుడు కూడా చాలా డేంజర్ అది. అందుకని చెప్పి దాన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసి అయితే దాన్ని మామూలుగా అయితే చేయొచ్చు, మనం అయితే సేఫ్ రైడ్ అయితే చేయొచ్చు అనమాట. ఫస్ట్ వాట్ ఆర్ ద ప్రివెన్షన్స్ అనేది, ఐ మీన్ హౌ టు ఫిక్స్ ఇట్ అనేది దానికన్నా ముందు ఏంటంటే వాట్ ఆర్ ద ఇష్యూస్ అనేది ఫస్ట్ తెలుసుకుందాం. మనం బైక్లో ఇట్లా వాబ్లింగ్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చి మనకి టైర్ ప్రెషర్, తర్వాత మనకి మిస్అలైన్మెంట్ ఆఫ్ మన టైర్ కానీ వీల్ కానీ మొత్తం, దాని తర్వాత ఇంకా మనకి ఫోర్క్, లూజన్ బోల్ట్స్, తర్వాత సీటింగ్ పోస్చరు మొత్తం అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి ఒక్కో దాంట్లో ఒక్కొక్క బండికి. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ దాన్ని చూసుకుంటే టైర్ ప్రెషర్ అంటే ఇప్పుడు మన బైకే ఉంది, మనకి ఫ్రంట్ టైర్కి మామూలుగా అయితే ఎంత ఎయిర్ అనేది పట్టిస్తాం మనం షాప్కి వెళ్తే 30 or 40 పెట్టేస్తారు కాబట్టి మనం అయితే టైర్ ప్రెషర్ అనేది అంత పెట్టకూడదు. కంపెనీ వాళ్ళు ప్రతి కంపెనీ టైర్కి ఒక్కొక్క టైర్కి ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ టైర్కి ఉంది మినిమం 22 to 25 అయితే పెట్టాలి. ప్రజెంట్ నేను ఇంటికాడ బయలుదేరేటప్పుడు దీనికి టైర్ ప్రెషర్ వచ్చి 10 అయితే ఉంది. అందుకని మనకి హ్యాండిల్ కొంచెం అట్ట స్లో అయిందనుకో ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లా కాకుండా ఉండాలంటే టైర్ ప్రెషర్ అనేది టూ లో ఉండకూడదు, టూ హై కూడా ఉండకూడదు. తక్కువ ఉన్నా కష్టమే, ఎక్కువ ఉన్నా కష్టమే. అందుకని చెప్పి టైర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. దాంతోపాటు మనకి బోల్ట్స్ అనేది ఉంటుంది కదా టైర్కి, మనకి ఎనీ చాసెస్ కానీ ఏది ఏ అయినా కానీ లూజ్ అండ్ బోల్ట్స్ ఉంటే కానీ లూజ్ అండ్ ఫిట్టింగ్స్ ఉంటే కానీ ఇట్లా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే వాటిని కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనకి మిస్అలైన్మెంట్స్ అంటే మనకి టైర్ అలైన్మెంట్ కానీ కరెక్ట్గా లేకపోయినా, ఐ మీన్ ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా గుంటలో పడి అదిరినప్పుడు టైర్ బెండ్ రావడం, ఐ మీన్ మనకి వీల్ అనేది బెండ్ రావడం అట్లా అయితే ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రీవియస్ వ్లాగ్లో చూసుకుంటే నా కార్కి చిన్న గుంటలో పడడం వల్ల ఏంటంటే మొత్తం అది టైర్ అనేది బెండ్ వచ్చింది. బెండ్ రావడం వల్ల ఏమైంది, మనకి టైర్ అనేది షేక్ అవుతా ఎయిర్ లీక్ అయిపోతూ ఉన్నింది అనమాట. అట్లా రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదొకటి కాదు, మనం అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనం సర్వీస్కి ఇచ్చినప్పుడు ఏదైనా మనకి టైర్ ఇట్లా షేక్ అవుతుంది అనుకోండి, అలైన్మెంట్ బాగుందా లేదా ఫస్ట్ చెక్ చేయాలా, తర్వాత టైర్ ప్రెషర్ అనేది చెక్ చేయాలా. ఈ వీటిలన్నిటి తర్వాత ఏంటంటే మనకి సిట్టింగ్ పోస్చర్. మన పెద్ద బైకుల్లో కానీ చూసుకున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు నాది ఫేజర్ 25, తర్వాత R15 ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. నా బైక్ ఉంది కదా, దాంట్లో చూసుకున్నాం అనుకోండి, మనం కూర్చునే పోస్చర్ని బట్టి కూడా ఒక్కోసారి అట్లా రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ వాబ్లింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు బైక్ అనేది. ప్రజెంట్ ఈ బండికి అయితే మనకి ఎయిర్ అనేది 10 ఉండడం అంటే 2 లో ఉండడం వల్ల ఈ కైండ్ ఆఫ్ షేకింగ్ అయితే వస్తుందన్నమాట. ఈ ఎయిర్ అనేది పట్టించేసి కరెక్ట్ లెవెల్ 25 కానీ పెట్టేస్తే ఈ షేకింగ్ అనేది ఉండదు. ప్రీవియస్లీ కూడా నా దానికైతే సేమ్ ప్రాబ్లం అయితే వస్తే నేను చూస్తే దీనికి షేకప్ జాగ్స్ దాంతోపాటు బుష్లు అని ఉంటాయి అనమాట. అవి డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఆ కైండ్ ఆఫ్ వాబ్లింగ్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే అదేం లేదు. ప్రజెంట్ దీంట్లో ఉన్న ప్రాబ్లం వచ్చి ఫ్రంట్ ఎయిర్ అనేది కొంచెం లోలో ఉండడం వల్ల అయితే ఇట్లా అయితే జరుగుతుంది. ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ వాబ్లింగ్ అనే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద ఫుల్ అబౌట్ ద వాబ్లింగ్ అనమాట. మనకి టైర్ దీంట్లో మెయిన్ చూసుకోవాలి ఫస్ట్ అనేది ఎయిర్ చెకింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఎంత ఎయిర్ అనేది ఉందో కరెక్ట్ లెవెల్లో ఉందా, ఎక్కువ ఉందా తక్కువ ఉందో చూసుకోవాలి. తర్వాత లూజ్ అండ్ బోల్ట్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. దాంతో టైర్ అనేది
అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చి మనం హౌ వీఆర్ డ్రైవింగ్ ఇన్ ద వాట్ ప్యాటర్న్ వీఆర్ డ్రైవింగ్ అనేది కూడా చూసుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్న పార్ట్స్ కొన్ని అయితే డ్యామేజ్ అయ్యి ఉంటాయి అనమాట. వాటిని కానీ చెక్ చేసుకొని కానీ కరెక్ట్గా చూసుకుంటే మనకి ఈ వాబ్లింగ్ అయితే ఉండదు. అప్పుడు ఇది కానీ లేదనుకోండి మనకి సేఫ్ డ్రైవ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. అంటే ఐ మీన్ అన్స్టేబుల్ డ్రైవ్ కాకుండా చాలా సేఫ్ అండ్ స్మూత్ డ్రైవ్ అయితే మనం బైక్ మీద ఉండొచ్చు. ఇది మొత్తం వాబ్లింగ్ గురించి అనమాట. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. If you found like this experience of wobbling, please let me know in the comments also. ఓకే, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.